నేను ఏం చేసినా పక్కా స్కెచ్ వేసే చేస్తాను. నా స్పాంటినస్ పసిగట్టడం ఈ ఫ్యామిలీలో ఎవ్వరి తరం కాదు. మన బేబీకి పూలహారాలు, ఆ వసుకి సమ్మెటి దెబ్బలు. ఏంటి? నేను పేరు మార్చుకోవాలా? ఎందుకు మార్చుకోవాలి నాన్న? నా పేరులో తప్పే ఉంది. నీ పేరులో తప్పేం లేదమ్మా. వాళ్ళు సంధ్య పేరుని నీకు పెట్టాలనుకుంటున్నారు. వేరే వాళ్ళ పేరు నేనెందుకు పెట్టుకోవాలి? నేనేం పేరు లేని దాన్ని కాదు కదా. నాకంటూ ఒక పేరు ఉంది కదా. అంటే సంధ్య స్థానంలోకి నువ్వు వెళ్తున్నావు కదా వసు. అందుకని వాళ్ళు నీ పేరుని సంధ్యగా మార్చాలని అనుకుంటున్నారేమో. ఏ కాలంలో ఉన్నారమ్మా వాళ్ళు? నేను తన స్థానంలోకి వెళ్తే తనలా మారిపోవాలా? నేను తనవ్వాలా? నా పేరుని, పద్ధతులని, అలవాట్లని మార్చుకోవాలా? నా అస్తిత్వాన్ని మర్చిపోవాలా? నేను అలా చచ్చిపోయి తనలా కొత్త జన్మెత్తాలా? సంధ్య పేరుతో వాళ్ళకు అనుబంధం ఉందమ్మా. జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వు ఆ పేరు పెట్టుకుంటే అదే అనుబంధం కొనసాగుతుందని, ఆ జ్ఞాపకాలకి ఊపిరి వస్తుందని వాళ్ళ ఆశ. కావచ్చు నాన్న, కానీ నాకు కూడా నా పేరుతో అనుబంధం ఉంది. జ్ఞాపకాలున్నాయి. అది మా అమ్మ నాన్న పెట్టిన పేరు. ఈ అమ్మ నాన్న పిలుస్తున్న పేరు. అది పేరు మాత్రమే కాదు, నా వ్యక్తిత్వం, గౌరవం కూడా. ఏ కారణం వల్ల కూడా వాటిని నేను వదులుకోలేను. అది మాకు అర్థమైంది వసు. నువ్వు సంధ్య అమ్మానాన్నలిచ్చిన బట్టలు తీసుకున్నావు, నగలు తీసుకున్నావు, తన స్థానాన్ని తీసుకోబోతున్నావు, పేరును కూడా తీసుకుంటావని వాళ్ళు అనుకుంటున్నారు. బట్టలు కావాలని నేను వాళ్ళని అడిగానా? నగలివ్వమని అడిగానా? అడగకుండానే వాళ్లే ఇచ్చారు. తీసుకోమని మీరు బలవంతం చేశారు. నాకేది అక్కర్లేదమ్మా. నన్నుగా ఉండనివ్వండి చాలు. నా ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకండి. నీకిందాకే చెప్పాను, ఒక్కసారి తల వంచితే ప్రతి దానికి తల వంచాల్సి వస్తుంది అని. పసుపు రాసే కార్యంలో మిమ్మల్ని తక్కువ చేశారు. ఇప్పుడు నన్ను పేరు మార్చుకోమని అంటున్నారు. వాళ్ళు చెప్పిందల్లా చేయడానికి మనం ఏవైనా బొమ్మలమా? మనుషులం. ఇక సంధ్య గారి స్థానం గురించి అంటారా? నా కొడుక్కో తండ్రి కావాలి, ఆ పిల్లలకో తల్లి కావాలి. ఈ పెళ్ళయ్యాక మేం తల్లిదండ్రులమే గాని భార్యాభర్తలం కాము. అంతే తప్ప నన్ను నేను చంపుకుని వేరే మనిషిలా బ్రతకడానికి కాదు. అలాగే బ్రతకాలంటే ఆ బ్రతుకు నాకు అక్కర్లేదు. వసు చెప్పిందే రైట్ అంకుల్. పేరు మార్చడం నాన్ సెన్స్. వాళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు. మగపెళ్లి వాళ్ళు కదమ్మా, మనం మాట వినాలి. ఎందుకు వినాలండి? వసు బాధపడనంతవరకే ఏదైనా. మనం ఈ పెళ్లి చేస్తోంది వసు సంతోషంగా ఉండాలని. పెళ్లికి ముందే ఆ సంతోషాన్ని వసుకి దూరం చేస్తానంటే నేనది ఒప్పుకోను. వసు చెప్పింది నిజం. తన వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టద్దు. వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు సుశీల. ఇప్పుడు మనం ఏం చేయగలం? బియ్యంకులు గారితో నేను మాట్లాడతాను. వసు పేరు మార్చడం కుదరదని చెప్తాను. రా వసు. మీరు సామాన్యులు కాదు చాము సిస్టర్, అసాధ్యులు. ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? నేనేం చేశాను సుమా సిస్టర్? చెయ్యాల్సిందంతా చేసి
ఏం చేశాను అంటున్నారా? సంధ్య వాళ్ళ అమ్మతో ముందు పసుపు రాయించుకున్నప్పుడే మీ ఎత్తుగడేంటో నాకు అప్పుడే అర్థమైపోయింది. అయ్యయ్యో, మీరు నా గురించి ఏదేదో ఊహించుకుంటున్నారు సిస్టర్. వసు పేరుని సంధ్యగా మార్చమని చెప్పినప్పుడు కూడా మీ మాస్టర్ ప్లానేనని నాకు అర్థమైంది సిస్టర్. ఒకే గూటి పక్షులు మీరు, నీకెందుకు అర్థం కాదు? లేదు సిస్టర్, అది వసు కోసమే చేశాను. ఉమ్, ఊరుకో సిస్టర్. ఒకే పుట్టలో 2 పాముల్లాంటి వాళ్ళం. మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. ఒకే పుట్టలోని పాములా మీరు? హ్, నేనింకా ఒకే గూటి పక్షులు అనుకున్నానే. నిజం చెప్పండి, మీ ఫ్యామిలీలో ఎవరికి రెండో పెళ్లి జరగలేదు కదూ? ఏ అమ్మాయికి పేరు మార్చలేదు కదా? మీరు జీనియస్ సుమా సిస్టర్. నా ఆలోచనల్ని ఇట్టే పసిగట్టేశారు. మీరు చెప్పింది నిజమే. కావాలనే వసు పేరుని సంధ్యగా మార్పించమన్నాను. ఇదంతా మన హారిక బేబీ కోసమే కదా? ఆ వసు కన్నా మన బేబీ హైలైట్ గా ఉండాలనే కదా? ఎగ్జాక్ట్లీ. ఆ వసు హారికా బేబీని డామినేట్ చేయకూడదు. బేబీనే ఆ ఇంట్లో హైలైట్ అవ్వాలి. అంటే ఆ వసు ఎప్పుడు ఏదో కష్టాలు బాధలు పడుతూనే ఉండాలి. అప్పుడే తన దృష్టి బేబీపై పడదు. బేబీ హ్యాపీగా ఉంటుంది. ఇదే నేను ఆలోచించాను సిస్టర్. ముగ్గురు కోడళ్లలో హారికదే పై చేయిగా ఉండాలనుకున్నాను. సరిగ్గా మీరు అలాగే ఆలోచించారు. మా బేబీపై మీకింత లవ్ ఉన్నందుకు థ్యాంక్ యూ సిస్టర్. హ్, లవ్వా పాడా? ఆ అభికి వసులకు రెండో పెళ్లి జరగటం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాను. ఆ, ప్రేమ్, మొన్న జ్యువెలరీ షాప్లో డైమండ్ లాకెట్తో ఉన్న ప్లాటినం చైన్ చూసాం కదా, ఆ, అది సుమా సిస్టర్కి సూట్ అవుతుంది కదా. ఆ, అవునవును. ప్లాటినం చైనా? అది గోల్డ్ కంటే ఖరీదైనది కదా? మీకంటే ఎక్కువ కాదు సిస్టర్. ఇందాక నెక్లెస్, ఇప్పుడు చెయ్యను. కూతురి కోసం బాగానే తగలేస్తోంది. ఈ పెళ్ళవగానే ఆ చైన్ కొని సిస్టర్కి ఇద్దాం ప్రేమ్. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు సిస్టర్? ఆ ఇంట్లో నా బేబీతో పాటు మీరు హ్యాపీగా ఉండాలి సిస్టర్. ఆ వసు బాధపడాలి. ఆల్రెడీ పేరు కోసం ఈ పాటికి వార్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎప్పుడూ సాఫ్ట్గా ఉండే మా అన్నయ్య రామ్మోహన్ రావు గారు ఫస్ట్ టైం సీరియస్ అవ్వబోతున్నారు. ఆ వసు వాళ్ళ మొహాలు మాడిపోబోతున్నాయి. ఇదే జరగబోతోంది. సంధ్య వాళ్ళ అమ్మతో ముందుగా పసుపు రాయించినందుకు అభి సంతోషంగా ఉన్నాడని సుమంగళి వదిన చెప్పిందండి. అభి సంతోషమే మనకు కావాలి జయంతి. సంధ్య అమ్మా నాన్నలను మనం గౌరవిస్తున్నామని, వాళ్లను మర్చిపోలేదని అభి అనుకోవాలి. సంధ్య అమ్మగారు కూడా సంతోషంగా ఉందండి. వసుకి సంధ్య పేరు పెట్టడం మంచి నిర్ణయమేనని వాళ్ళు ఆనందపడుతున్నారు. అన్నయ్య గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, ఏర్పాట్లలో ఏదైనా సమస్య? ఏర్పాట్లన్నీ బానే ఉన్నాయి అన్నయ్య గారు. కాకపోతే లేకపోతే ఏంటి సుశీల గారు? వసు పేరుని సంధ్య పేరుని మార్చబోతున్నారట. అవునమ్మా, అభి మొదటి భార్య పేరుని వసుకి పెట్టాలనుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య గారు? ఈ విషయమే పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కున్నాం. నిరభ్యంతరంగా పెట్టొచ్చన్నారు. పెళ్లికి ముందు చిన్న తంతు చేసి పేరు మారుస్తాం. నేను అలా అనట్లేదు వదిన గారు. తనకంటూ ఒక పేరుండగా
వేరే పేరు ఎందుకు అని వసు అడుగుతోంది. ఆ పేరు తను పుట్టినప్పుడు పెట్టింది. ఇంతవరకు ఆ పేరుతోనే పిలువబడుతోంది. ఇప్పుడు కొత్తగా వేరే పేరుతో పిలిపించుకోవటం ఏంటన్నయ్య గారు? అది తనకి ఇబ్బందిగా ఉంటుంది. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇంటి పేరు ఒంటి పేరు మారటం సర్వసాధారణమే. కావచ్చు వదిన గారు, కానీ కొత్త పేరుతో పిలవటం వేరు, వేరొకరు పేరుతో పిలవటం వేరు కదా. అది తన పేరు మాత్రమే కాదు, వ్యక్తిత్వం కూడా. ఉన్నట్టుండి పేరు మార్చడం అంటే తన ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని గాయపరిచినట్టే కదా. కాస్త ఆలోచించండి. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావమ్మా. మాక్కూడా సంధ్య అన్నది ఒక పేరు మాత్రమే కాదు, మా అభి, వాడి పిల్లల గుండె చప్పుడు. కొన్నేళ్లుగా ఆ చప్పుడు మా ఇంట్లో వినిపించట్లేదు. మళ్ళీ వినిపించాలని, తన పేరు సంధ్యగా మార్చాలని నిర్ణయించుకున్నాం. మీ నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం అన్నయ్య గారు. అలాగే మా మనసును కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. మాతో మాట మాత్రమైనా చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా మీరే నిర్ణయం తీసుకుంటారా? అంటే మా నిర్ణయమే తప్పంటారా? మాకు మనసు లేదు అంటారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నువ్వాగు జయంతి. ఈ సంబంధం ఖాయం అనుకున్నప్పటినుంచి ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఏదీ కోరలేదు. ఇంకా ఒకటి రెండు విషయాల్లో మీకు అనుకూలంగానే మాట్లాడాను. మీకోసం నా భార్యని కూడా బాధ పెట్టాను. మొదటిసారి మా కుటుంబం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. వసు పేరును సంధ్యగా మార్చాలని. ఆ రకంగా సంధ్య తల్లిదండ్రులకు మేము సముచితంగా తనకే తెలుస్తుందంటారు. మా స్థానంలో ఉండి ఆలోచించండి. ఆడది మగాడి మనసెరిగి ప్రవర్తించాలి. ఆడపెళ్లివాళ్లు మగ పెళ్లివాళ్ల గౌరవాన్ని అనుసరించాలి. సంజయ్ అమ్మానాన్నలిచ్చిన బట్టలు తీసుకున్నారు, సంజయ్ నగలు తీసుకున్నారు. అప్పుడులేని అభ్యంతరం పేరు మార్చుకోవడానికెందుకు? అయినా ఏ విషయంలోనూ మేమింతగా పట్టుపట్టలేదు. మీరు కూడా పట్టుదలకి పోకండి.
ఆయన్ని ఇబ్బంది పెట్టడం మీకు మంచిది కాదు. ఏంటమ్మా ఆవిడ ఉద్దేశం? ఎందుకు నన్ను ఆపావు? వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతుంటే మనం మౌనంగా ఉండాలా? వాళ్ళే నిర్ణయం తీసుకున్నా మనం తల వంచాలా? వాళ్ళంతా కరాఖండిగా చెప్పేశారు కదే. ఆంటీ కూడా అదే చెప్పింది. పేరే కదా, వదిలే. నా ప్రాణమైనా వదులుకుంటాను గాని నా పేరుని వదులుకోను. అలా వదులుకోవాల్సి వస్తే నాకు పెళ్ళే వద్దు. అమ్మో వసు, అవునమ్మా, నా చిన్నప్పుడు నేను అనాథని కాదని నాకు ధైర్యం చెప్పింది నా పేరు. అత్త మామలుగా ఉన్నప్పుడు, అమ్మ నాన్నలుగా మారినప్పుడు మీరు నన్ను పిలిచింది ఆ పేరు. నా మనసు, నా గుండె, నా రక్త మాంసాలు ఎలాగో నా పేరు కూడా అలాగే. దాన్ని నేను త్యాగం చేయలేను. అది కాదు వసు. వాళ్ళంతగా పట్టుబడుతున్నప్పుడు మనం ఏం చేయగలమే? ఏ మనమేం చేయలేమా? మనమేవైనా వాళ్ళ బానిసలమా? నా పేరు మార్చే హక్కు వాళ్ళకెవరిచ్చారు? మనం వాళ్ళ అబ్బాయి పేరు మార్చమని చెప్తే వాళ్ళు మారుస్తారా? ఒకరి వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు. అలా అని వాళ్ళతో గొడవ పడతావా వసు? సంగీత్ అని, మెహందీ అని పెళ్లికి ముందు చాలా కార్యక్రమాలున్నాయి. వాటిని పాడు చేస్తావా? నా పేరు నాకు ముఖ్యం పింకీ. నా పెళ్లిలో నా పేరు ఒక భాగం కావాలి తప్ప వేరు కాకూడదు. అది వాళ్ళకు అభ్యంతరం అయితే ఈ పెళ్లి చేసుకోవడం నాకు అభ్యంతరమే. నేను కూడా నా నిర్ణయాన్ని మార్చుకోను. ఇంటి దాకా వచ్చాక ఇప్పుడు ఈ గండం ఏంటి దేవుడా? ఇది గడిచేదెలా? ఒక పని చేద్దాం ఆంటీ. సంధ్య వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేద్దాం. వాళ్ళని ఒప్పిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పదండి ఆంటీ. పదవసు. ఏంటన్నా మీరు అనేది? తన పేరు సంధ్యగా మార్చడం ఏంటి? అది నీ మంచి కోసమేనమ్మా. నీ బాధ మాకు అర్థమవుతుందమ్మా. నీ మనసుని అర్థం చేసుకోకుండా మేమే తప్పు చేశాం. పేరు అనేది మానసికమైందమ్మా. ఒక మనిషి నుంచి తన మనసును ఎలా వేరు చేయలేమో తన పేరును కూడా అలా వేరు చేయకూడదు. తన పేరు మారుస్తామని చెప్పారు, సరే. వాళ్ళు కూడా నా పేరు మారుస్తామంటే, తన భర్త పేరు నాకు పెడతామంటే, చూసావా వెంటనే నీ కోపం వచ్చింది. ఇది తప్పనే కదా నువ్వు కోపడుతున్నావు. ఇదే తప్పు తన పట్ల ఎందుకు చేసావమ్మా?
మైండ్ సెట్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఈ పెళ్లిలో ఇంకే గొడవ జరగకూడదు నాన్న. అది మీ బాధ్యత. అమ్మా, నీకు కూడా చెప్తున్నాను, ఒకరిని బాధ పెట్టే పనులు ఎప్పటికీ చేయకండి. అది నా మంచి కోసమైనా సరే నేను సహించను.